వచ్చి కప్పు కొట్టాడు. లెట్స్ వెల్కమ్ ద విన్నర్ ఆఫ్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 పల్లవి ప్రశాంత్. జై జవాన్ జై కిసాన్. మళ్ళొచ్చినా అంటే తగ్గగలే. పల్లవి ప్రశాంత్ ఎక్కడ ఇన్న ఫ్రెండ్స్ పల్లవి ప్రశాంత్ ఎందుకంటే ఫ్రెండ్స్ బిగ్ బాస్ 7లో విన్నర్ అయ్యే ఫ్రెండ్స్ పల్లవి ప్రశాంత్. నాకు మళ్ళీ చాలా ఇష్టంగా చాలా బాగా తెలుస్తుంది. నేను మళ్ళీ చాలా గర్వంలో ఉన్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఒక తెలుగువాడు, అది మళ్ళీ ఒక యూట్యూబర్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ 7లో అంత పెద్ద బిగ్ ప్లాట్ఫామ్లో ఉన్న ఫ్రెండ్స్ విన్నర్ అయిందంటే నాకు చాలా సంతోషంగా ఉన్నది అండ్ గర్వం విషయం ఫ్రెండ్స్. ఒక మామూలుగా ఒక రైతు పని చేసుకొని ఫ్రెండ్స్, ఒక రైతు పని చేసుకొని ఏదో వీడియో షూట్ చేసుకొని ఫ్రెండ్స్ అప్లోడ్ చేసేవారు, యూట్యూబ్లో అప్లోడ్ చేసి చాలామంది నిండుగా చూసేవారు, చాలామంది కేలీలో ఎగతాలు చేసేవారు. యూట్యూబ్లో మంచి ఒక పబ్లిక్స్ ఏమో ఒక ఫాలోవర్స్ పెంచుకొని ఫ్రెండ్స్ ఒక యూట్యూబర్ అయ్యారు. యూట్యూబర్ మాధ్యమంలో ఏదో ఒక ఛాన్స్ రావనుగా ఫ్రెండ్స్ బిగ్ బాస్లో చేరారు. బిగ్ బాస్లో చేరిన తర్వాత ఫ్రెండ్స్ అందరితో సరిగ్గా మంచిగా ఆడి ఫ్రెండ్స్ బిగ్ బాస్ 7లో విన్నర్ అయ్యే ఫ్రెండ్స్ పల్లవి ప్రశాంత్. విన్ అవ్వగానే చాలా మంది ఫ్యాన్స్ అయితే అయ్యారు, ఇంకా చాలా మంది ఇన్స్పిరేషన్ మళ్ళీ అయ్యారు. మీరు చూసుంటారు ఫ్రెండ్స్ ఎంతమంది కాల్లో ఫ్రెండ్స్ ఎప్పుడు బయటకు వస్తుంటే చూశారు కదా జనం ఎంతమంది ఫ్యాన్స్ అయ్యారు ఫ్రెండ్స్. ఎలా అయ్యారు ఫ్రెండ్స్? మీకు మళ్ళీ అవుతారు ఫ్రెండ్స్, మీకు మళ్ళీ అవుతారు, కానీ మీరు చెయ్యాలి, స్ట్రగల్ చేయాలి ఫ్రెండ్స్. ఎలా అంటే ఫ్రెండ్స్ మీ దగ్గర మొబైల్ ఉన్నది కానీ మీరు యూజ్ ఎలా చేస్తున్నారు, చాలా బ్యాడ్గా యూజ్ చేస్తున్నారు. కానీ చూస్తున్నాను ఫ్రెండ్స్ మీ టాలెంట్ని చూపించండి. ఎలా అంటే తెలియకపోతే నా ఛానల్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు నేర్చుకోండి, రోజు నేర్చుకొని వీడియోస్ అప్లోడ్ చేయండి, మీ టాలెంట్ని అయితే చూపించండి. ఏ రోజైనా మీకు మళ్ళీ ఒక అవకాశం వస్తుంది ఫ్రెండ్స్. ఒక యూట్యూబర్ బిగ్ బాస్కి వెళ్ళగానే నేను సంతోషంగా ఉన్నాను. ఇంకా అలాంటి ఇంకా బిగ్ బాస్లోనే విన్నర్ అయితే ఫ్రెండ్స్ నేను చెప్పలేస్తాను ఫ్రెండ్స్. మీకు మళ్ళీ తెలుసుంటుంది. మీ టాలెంట్ని మీరు చూపించండి, ఈ దేంట్లో కానీ అప్లోడ్ చేసి మీ టాలెంట్ని మీరు చూపించండి. ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ, దేంట్లో కానీ మీరు మీ టాలెంట్ని మీరు చూపించండి. వీడియో కానీ ఎలాంటి మాధ్యమంలో మీ టాలెంట్ని చూపించండి. మీకు మళ్ళీ ఒక ఫ్యాన్స్ అవుతారు, మంచి ఇన్కమ్తో వస్తారు, కానీ ఒక నేమ్ అండ్ ఇమేజ్ అయితే మీకు వస్తారు ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా పల్లవి ప్రశాంత్ ఫ్రెండ్స్ నేమ్ అండ్ ఇమేజ్ ఎప్పుడు మనకు వస్తుందో మనకి చాలా అవకాశాలు వస్తాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా అవకాశాలు వస్తాయి. ఒక రైతు బిడ్డగా ఫ్రెండ్స్ ఏదో వర్క్ చేసేవారు, దాంతోపాటు వీడియోస్ షూట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసేవారు. చాలామంది నిండుగా అయినా బ్యాడ్ కామెంట్గా చాలా చేశారు, కానీ అభిమానులు మళ్ళీ ఉన్నారు ఫ్రెండ్స్. మీరు డైలీ అప్లోడ్ చేయండి, డైలీ కంటెంట్ చేయండి, డైలీ మీ టాలెంట్ మీరు చూపించండి అనుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఈ వీడియో అయితే నేను షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి నా వెనకాలైతే బ్యాక్గ్రౌండ్ లేదు, నేను ఒక దగ్గరికి ఒక ప్లేస్కి వచ్చి ఫ్రెండ్స్ ఎలాగైతే నేను షూట్ చేస్తున్నాను, మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఫ్రెండ్స్ నేనైతే ట్రై చేస్తున్నాను. అయ్యో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఫ్రెండ్స్ ఎంతకని అండ్ మీరు ఛానల్కి కొత్తగా వస్తారు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నాలాంటి వారికి మీరు సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్. మీలాంటి ఛానల్ మీరు మన ఒక క్రియేటర్ అవుతుంది ఫ్రెండ్స్. నేను తప్పకుండా మీకైతే హెల్ప్ఫుల్ టిప్స్ అయితే నేను తెస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్స్ మళ్ళీ కలుస్తాం ఫ్రెండ్స్. అంతదాకా సెలవు. జై హింద్, వందే మాతరం.